సినిమా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు ఎన్నిసార్లు, ఒకసారి రెండుసార్లు కాదు, ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు చూడొచ్చు. హైదరాబాద్ లోకల్ ఉన్న అయితే 10 సార్లు చూస్తారు, 10-12 సార్లు చూస్తారు. ఊర మాసం ఓల్డ్ సిటీ కనిపిస్తుంది అన్న. ఓల్డ్ సిటీ వాళ్ళు ఎక్కడున్నా వచ్చి ఒకసారి చూడాలి. సంజయ్ దత్ గారు ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పుకోవచ్చు అన్న. అతను లేకపోతే సినిమా లేదు. పర్సనాలిటీలో సంజయ్ దత్ ఏంటన్నా, సంజయ్ దత్ ఎంత మనిషి ఉంటారు, బాగోలేదు అతని ముందు వీకే. బట్ రాము క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ బాగుందన్న. సంజయ్ దత్ కన్నా వీక్ అవ్వకుండా బాగా చేసిండు. పాటలు బాగాలేవు, 2 పాటలే బాగున్నాయి. అండ్ ఇంకా సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మస్తు ఉందన్న. హీరోయిన్ పెద్ద ఉన్నాయి, హైట్ కూడా పెద్దగా ఉంది హైట్. స్టోరీ కంటే ఫైట్స్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. స్టోరీ కంటే ఫైట్స్ ఫైట్స్ ఎక్కువ ఉన్నాయన్న. పూరి జగన్నాథ్ అంటేనే ఫైట్. ఏం దేశమూరు చూడలేదా? పూరి జగన్నాథ్ సినిమాస్ అన్ని ఫైటే కదన్నా. ఫైట్ కావాలంటే పూరి జగన్నాథ్ దగ్గరికి వస్తారు. స్టోరీ ఉందన్న, స్టోరీతోనే ఫైట్స్ ఉంటాయన్న. ఇస్పాట్ 1 కన్నా 2 బాగుందని అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్, దాని తర్వాత మంచి బాగుంటుంది. ఆలీ గారు పూరి కాంబినేషన్ అదిరిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా? ఈసారి ఆలీ గారిని బాగా వాడుకోలేదన్న. ఎందుకు వాడారో కూడా తెలియనట్టు వాడారు అంతే. ఆలీని బాగా వాడుకోలేదు. డిసప్పాయింట్ అంటే ఆలీ విషయంలోనే. మిగతా సినిమా మొత్తం ఎక్సలెంట్, చాలా బాగుంది. డబుల్ హిట్ అన్న, హిట్, సూపర్ హిట్. డబుల్ బాగుంది. ఎవరైనా బాగాలేదు, ఎవరైనా చూడమన్నా సినిమాని. లైగర్ సినిమా చూసాడా? ఇస్పాట్ 1 చూసాడా? 2 చూడమను. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. లైగర్ తో ఎందుకన్నా పోలిస్తున్నారు? లైగర్ తో పోలిస్తే 1% లైగర్ ఉంటే 100% ఇస్మార్ట్ ఉంది. ఇస్మార్ట్, డబుల్ ఇస్మార్ట్. రామన్న డైలాగ్స్ ఇంకా తెలంగాణ అదిరిపోయినాయి. మార్మంతా చోటుచింత సినిమా మొత్తం. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ సినిమా మొత్తం హైలైట్ అన్న. ప్రతి నిమిషానికి కామెడీ కానీ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. అందరూ పక్కా చూడండి. ఒక్క డిసడ్వాంటేజ్ లేదు సినిమాలో. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంటుంది సినిమా. అలీ గారి కామెడీ ఎలా ఉంది? అలీ గారిది చాలా బాగుంది. అది వేరే స్టైల్ అయింది. ఆయనది అయితే ఇంకా బాగుంది. కానీ మళ్ళీ పూరిగా స్టైల్ అయితే కనబడింది అన్న సినిమాలో. సినిమా అయితే బాగుంది, అందరూ పక్కా చూడండి. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఓపెనింగ్ నాతుంది బాగా. నన్నైతే బాగా చూపించారు అన్న పూరి. నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్, చూడాలి అందరూ పక్కా. ఆడియన్స్ తో చేశానన్న, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ రామ్ గారి క్యారెక్టర్ నువ్వు చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? అందరూ బాగాలేదు అంటున్నారు, మీ క్యారెక్టర్ ఉందనే మీరు బాగుంది అంటున్నారా? లేదు అలా ఏం లేదన్న. సినిమా చూడండి అన్న, సినిమా చూడండి. సినిమా చూడండి. సినిమా చూసాక మనం రివ్యూలు ఇద్దాం అన్న. ఓకే. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ నిజంగా కిరి దిమ్మాకు కిరి నిజంగా దిమ్మాక్ ఖరాబ్ అయిపోయిందన్న. దెత్తడి పోచముడి నా సామి రంగా ఎంత సినిమా అంటే అంత అట్లా ఇచ్చాడన్న. సినిమాలో మనకు కావాల్సిన ప్రతి స్టెప్ ఉందన్న. నీకు ఎలివేషన్ కావాలి, ఎలివేషన్ ఉంది. మాస్ కావాలా, మాస్. ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాక్గ్రౌండ్, ఇది కదా ఒక మాస్ ఫీలింగ్ అన్న. సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న. సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ అన్న నిజంగా రాడి ఏందన్న. సినిమా షేర్ చూడన్న. ఫస్ట్ సినిమా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎలివేషన్ చాలా బాగుంది. సో సంగీత ఫైటింగ్ చాలా బాగుంది, మదర్ సెగ్మెంట్ చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ రాదన్న. సినిమా స్టోరీ లైక్ కొద్దిగా పరుతులు వేసినప్పుడు అన్న ఎవరు చెప్పాడు అన్న. మనిషి కూత రా పాడిచాడన్న. చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం లోపల పగిలిపోయింది. ఎవరు చెప్పాలన్న. నిజంగా సినిమా చూడండి, సంగీత చెప్తా అన్న. సినిమా చూడండి, మదర్ సెగ్మెంట్ చెప్తాను అన్న. సినిమా చూడండి, రేటింగ్ ఇస్తా అన్న. సో నిజంగా దయచేసి సినిమా చాలా మంది నిజంగా అరటి పండు జామ పండు సినిమా 2 కోట్లు కొడితే 2,000 కోట్లు కొడితే బాగుండు. సో నిజంగా మెయిన్ ఏంటంటే సంజయ్ ఎలివేషన్స్ అన్న. నిజంగా హీరోను కొడతారు అన్న విల్లను. అది చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా కేజీ చెప్పిన ఆ రకంగా కాకపోతే సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఇచ్చాడు. రామ్ పోతిని కూడా చాలా బాగా. కొన్ని రొమాన్సెస్ ఉంటాయి భయ్యా. నిజంగా బేబీని దాటిపోయిన ఫీలింగ్ చూసాను. సునీల్ నీలాగా ఉంది కదా. సో సినిమా చాలా మంది ఒకటి చెప్తాను. చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం ఆలీ బ్యాక్గ్రౌండ్ అన్న. అంటే కొన్ని అంటే కామెడీ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా నవ్వాను. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది ఎందుకు కొద్దిగా ఓవర్లోడ్ అయిపోయింది, కట్ చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. అంటే పక్కన నవ్వుతే తప్ప నవ్వలేకపోయినా ఆలీ కామెడీకి. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మరి అన్నా ఏం మరి నా పక్క కూడా నవ్వలేరు మా వాళ్ళకు లేకుండా. అంటే మేబీ అట్లా అనిపించింది. సో నిజంగా ఓవరాల్ అయితే నాకైతే చాలా బాగుంది అన్న. వాషింగ్ పౌడర్ నిన్న ఈ సినిమా చూపి మీ కర్మ అంతే. అంటే అంత బాగుంది సినిమా.
చూసే సినిమా ఎందుకు పోయా నువ్వు కారణం ఇది చాలా పేరు అంటారు. దయచేసి ఫ్రెండ్స్ ఇది చాలా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అడ్రస్ పెట్టు. నమస్కారం. డబుల్ స్మార్ట్ చెప్పాలంటే చింపి పారేసిన అన్న. సినిమా డైలాగ్స్ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, సినిమా మొత్తం అంతా బాగుంది. అదే కొంచెం మైనస్ ఏంటంటే కొంచెం సాంగ్స్ అంటే కంపేర్ టు ఇస్మార్ట్ శంకర్ తో పోల్చుకుంటే కొంచెం డల్ ఉన్న సాంగ్స్. మెయిన్ డాన్స్ పరంగా అయితే బాగుంది. పూరిగా డైరెక్షన్ అయితే మరో రాజమౌళి అని చెప్పుకోవచ్చు అనమాట. మేబీ రాజమౌళి అని కాకపోయినా సరే కంబ్యాక్ మూవీ. సో లైగర్ తో పోయిన డబ్బులన్నీ కూడా ఈ సినిమాతో ఆయన పూడ్చుకుంటాడు అనమాట. స్మార్ట్ శంకర్ తో పోల్చుకుంటే స్మార్ట్ శంకర్ 2 బాగుంది. అది స్పైసీ అయితే ఇది డబల్ స్పైసీ. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటాము, డైలాగ్స్ డెలివరీకి చాలా అంటే ప్రతి ఒడు ఆ స్క్రీన్ మీద వీడియో తీసుకుని స్టేటస్ పెట్టుకుంటాడు, అట్లా ఉన్న డైలాగ్స్. అలీగర్ కామెడీ అయితే నాకు కొంచెం అతికిస్తాడు అనిపించింది అనమాట. అంటే సినిమాకి దీనికి సంబంధం లేదని అనిపించింది అనమాట. అంతే, బట్ అంత స్కోప్ అని అనిపించలేదు నాకు అలీగర్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ పరంగా టైమింగ్ పరంగా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం మనం సీట్లో లెవెల్ నెక్స్ట్ టైం అవుతుందా సస్పెన్స్ అనమాట. మనకి టాయిలెట్ వచ్చినా కూడా తర్వాత పోసుకుందాంలే, ఫస్ట్ సీన్ ఏమవుద్ది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో స్కోప్ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో స్కోప్ లేదనమాట. మూవీ చెప్పాలంటే ఒక 7-8 అయితే ఇవ్వచ్చు అన్న, 100%. మేడం ఎలా ఉంది డబుల్ స్మార్ట్? చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ నేనైతే మూవీ రామ్ కోసమే వచ్చాను. ఐ ఫీల్ ద మూవీ. అండ్ అందులో మదర్ ఎమోషనల్ ఉంది, ఫైట్ ఉంది, విలన్, యాక్షన్, డ్రామా, గన్ ఫైరింగ్, సాంగ్స్, డీజే, ఆల్ అదర్స్. అంటే పూరి గారిది కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? పూరి గారిది, రామ్ గారిది ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఇవ్వచ్చు. బట్ మూవీ ఐ కెన్ రేట్ అప్ టు 7 or 8. బట్ హిస్ ఎనర్జీ అయితే ఐ విల్ గివ్ అప్ టు 10. బికాస్ ఆయన మాస్, డైరెక్షన్, డైలాగ్స్, హిస్ పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ ఉంది. ఐ ఫీల్ హిమ్ అలాట్. హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ మూవీ అంటే సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హీ క్యాన్ గివ్ అ లాట్ బికాస్ హీస్ ఆల్సో బిగ్ యాక్టర్ అండ్ ఆల్సో హీ గివ్ హిమ్ అ లాట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఐ మీన్ స్టెప్ అమర్ అండ్ దిమాగ్ ఖరాబ్. ఐ మీన్ అది ఫస్ట్ హాఫ్ బాగుంది, అంటే ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ బాగుందా? అంటే నాకు ఫస్ట్ నచ్చింది, సెకండ్ ఇది ఓకే. బట్ యాక్షన్ అయితే కొంచెం రామ్ ని సరిగ్గా యూస్ చేయలేదు అని నేను కూడా అనుకుంటున్నా. బికాస్ ఈ ఎనర్జీ అంతా యూజ్ చేయాలి అనుకుంటా. బికాస్ ఈస్ మోర్ ఎనర్జెటిక్ అండ్ పేరు కూడా అందుకే కదా ఎనర్జెటిక్ రామ్. సో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ మూవీ నైస్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఫ్యామిలీ వరకు చూడొచ్చు. మై రేటింగ్ మూవీ అప్ టు 7 or 8. అలీగర్ కామెడీ ఓకే, బట్ మరి అంత యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.